చంద్రబాబు నాయుడు గారి కూటమికి ఈ రాబోయే ఎన్నికలకు సంబంధించి సపరేటు చట్టాలు, సపరేటు నిబంధనలు, సపరేటు రాజ్యాంగం ఇవేమైనా అమలు చేస్తూ ఉంటే ఎలక్షన్ కమిషన్ ఆ విషయం ఓపెన్గా చెప్పేసింది అనుకో, మనలాంటి వాళ్ళకు ఒక కన్ఫ్యూజను, మనలాంటి వాళ్ళకి అనవసరమైనటువంటి అసహనం ఏంటి ఉండవు కదా. ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఐవీఆర్ఎస్ కాల్స్ చేసుకుంటూ చాలా దారుణంగా దుష్ప్రచారం, నెగిటివ్ ప్రచారం చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి దాని బేస్డ్ ఓట్లు పొందాలి అని చెప్పి వేరే అస్త్రం లేదు టీడీపీ కూటమికి. నేను ఫస్ట్ నుంచి చెబుతూ ఉన్నా, ఆ ప్రయత్నం వాళ్ళు చేసినప్పుడు వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటే నిబంధనలకు వ్యతిరేకం రా బాబు అని చెప్పిన తర్వాత వైసీపీ వెళ్ళి వాళ్ళకు ఫిర్యాదు చేస్తే దాని మీద సిఐడి విచారణకు ఆదేశించారు. చంద్రబాబు, లోకేష్ మీద కేసులు అయితే పెట్టారు. పెట్టి ఏం చేశారు? ఆ తర్వాత ఆ కాల్స్ కంటిన్యూస్గా పోతూనే ఉన్నాయి. అక్కడితో ఆగారా? ఈరోజు చంద్రబాబు రాజగురు పత్రిక వెళ్ళే కరెక్ట్గా ఆ కాల్స్లో ఏం మెసేజ్ ఉందో దాంతో బ్యానర్ హెడ్డింగ్ పెట్టారు. డైరెక్ట్గా బ్యానర్ హెడ్డింగ్. మరి వ్యవస్థలు ఏం పీకుతున్నాయి అని చెప్పి ఇంతకుముందు నేను అడిగాను, ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నా, వ్యవస్థలు ఏం పీకుతున్నాయి, ఏం పీకినాయి? ఒకవేళ వాళ్ళకి సపరేట్ నిబంధనలు ఉన్నాయంటే ఆ విషయం అన్నా చెప్పండి. ఒక చంద్రబాబు బ్యాచ్కి సపరేట్ చట్టాలు ఉన్నాయంటే ఆ విషయం అన్నా చెప్పండి. ఈ ముసుగులో గుద్దులాటలేంది? అంత పబ్లిక్గానే ఇంత పెద్ద యాడ్స్ ఇస్తూ ఉంటే ఎవరేం పీకలేరులే అని చెప్పి ధైర్యంతో వాళ్ళు ఉంటే, అవును మేమేం పీకలేంలేండి మీరు చేసుకుంటూ పోండి అని చెప్పి వీళ్ళు కనుక సైలెంట్గా ఉంటే వ్యవస్థలు, మరి దేనికి ఎన్నికలు ఎందుకు? మరి మీరే ప్రకటించేయండి. విజేతను ఎవరు? అరే ఇంత పబ్లిక్గా ఏంటండి బ్యానర్ హెడ్డింగ్ పెట్టారు, ఇంకా కాల్స్ పోతూ ఉన్నాయి. వ్యవస్థలు ఏం చేస్తున్నాయి వ్యవస్థలు? గుడ్డిగాడికి పళ్ళు ఏమన్నా తోముతున్నాయా? ఎట్లిస్తారా ఇంత యథేచ్ఛగా ఉల్లంఘనలు ఏంటి? మరి ఆ పార్టీలను అనర్హులుగా ప్రకటించండి, ఆ పార్టీని పోటీ చేయకుండా చేయండి. ఇంత దారుణం ఉంటారు రా సామి, నాది లేక అడుగుతాను. చట్టాలు కొందరికైనా వర్కౌట్ అవుతాయా? నిబంధనలు కొందరే ఫాలో అవ్వాలా? ఏం పీకుతున్నాయి వ్యవస్థలు అంటే మాత్రం కొందరికి ఎక్కలేని కోపం వచ్చి ఫోన్లు చేసి బెదిరించే ప్రయత్నం చేశారు. పొట్టకొచ్చి బెదిరించండి, బొచ్చు కూడా బేకలేరు, అది వేరే విషయం. కానీ ఇంత దారుణం ఏంటి? డైరెక్ట్గా అరే కేసులు పెట్టారన్నారు, అయినా కూడా వరుస పెట్టి ఏం చర్యలు తీసుకోలేరా? మరి ఎందుకున్నారో